హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి రెడ్మీ 8A ఎంఐ 8A మొబైల్ ఉంటుంది కదా. ఇదైతే మనకి డిస్ప్లే అయితే ప్రాబ్లం వచ్చింది కస్టమర్ దగ్గర నుంచి. డిస్ప్లే అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే అయితే ఆల్రెడీ వేయించాను అన్నారు. డిస్ప్లే ఇది నార్మల్ డిస్ప్లే వేయించాను అన్నారు. టచ్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ప్రాపర్గా. చూడండి, టచ్ మీకు స్వైప్ చేస్తున్నా చూడండి, స్వైప్ అవ్వట్లేదు అసలు. ఆటోమేటిక్గా టచ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే దానికదే. డిస్ప్లే అయితే మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాం, డిస్ప్లే చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు. బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ప్లాస్టిక్ది యూస్ చేయొచ్చు మీరు, ప్లాస్టిక్ది ఓపెనర్ వస్తుంది మీకు, అది యూస్ చేసినా మీకు ఈజీగానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. మనకైతే రింగర్ అయితే తీస్తాం ఫ్రెండ్స్. పైన క్లిప్ కూడా మదర్ బోర్డు క్లిప్ అయితే తీస్తాం. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే మనం రిమూవ్ చేసుకుందాం. హీటర్ మీద పెట్టుకుందాం ఒకసారి. హీటర్ అయితే ఆన్లో ఉంది. టెంపరేచర్ అయితే మనం 80లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు. మొబైల్ అయితే 80లో పెట్టి జస్ట్ మీరు ఒక 1 minute ఉంచితే సరిపోతుంది. ఆ హీట్కి మీకు డిస్ప్లే అనేది ఫ్రీ అయ్యి మీకు గమ్ అనేది లూజ్ అయ్యి వచ్చేస్తుంది బయటికి. మీకు చూడండి, మనకి హీట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓపెన్ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు. డిస్ప్లే అయితే మనకి గ్లూ అనేది మొత్తం వదిలేస్తుంది ఇది ఫ్రీగా. డిస్ప్లే అయితే మనకి చూసారా, హీట్కి మనకి స్మూత్గా వస్తుంది. ఆల్రెడీ ఎంచింది కాబట్టి మనకి వెంటనే రిమూవ్ అయిపోయింది. అదే ఒరిజినల్ డిస్ప్లే అయితే మీకు ఒరిజినల్ గ్లూ వస్తుంది కాబట్టి అది టైం అయితే ఎక్కువ పడుతుంది. మనకి గమ్ముని బయటికి అయితే రాదు డిస్ప్లే అయితే. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది మనం రిమూవ్ చేసుకుందాం. ఓల్డ్ గ్లూ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేసేద్దాం. క్లీన్ చేసుకొని మొత్తం మనం గ్లూ అనేది ఏమీ లేకుండా క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. గ్లూ అనేది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా. చూడండి, మనకి పైన అయితే ఇయర్ స్పీకర్ మెష్ అయితే మనకి బయటకు వస్తుంది. అది ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు. ఇదైతే క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే దీంట్లో చాలా డస్ట్ అయితే ఉంది. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇదైతే మనం ఫిట్ చేద్దాం ఇప్పుడు. లోపల బయట క్లీన్ చేసుకోండి, ఎందుకంటే లోపల డస్ట్ పట్టేసి ఉంటుంది, బయట కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది. ఆ హోల్స్ ఉంటాయి కదా ఇయర్ స్పీకర్ మెస్లో, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఒరిజినల్ డిస్ప్లే అయితే పెడుతున్నాం ఇప్పుడు. ఒరిజినల్ డిస్ప్లే వేస్తున్నాం ఇప్పుడు. డిస్ప్లే అయితే ఒకసారి ఫిట్ చేసి మనం మొత్తం చెక్ చేసుకుందాం ప్రాపర్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్.
మొబైల్ అయితే మనకి ఆన్ అయింది ఫ్రెండ్స్, చూడండి. మొబైల్ అయితే కొంచెం స్లో ఉంది. ఇది 2 GB ర్యామ్ వస్తుంది కాబట్టి మనం టచ్ చేసిన వెంటనే రెస్పాన్స్ లేదు, కొంచెం డిలే అయితే ఉంది. ఒకసారి టచ్ అయితే చెక్ చేసుకుందాం, మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్, మొత్తం అప్ అండ్ డౌన్, మొత్తం సైడ్స్, ఆల్ సైడ్స్ మొత్తం టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి ఎక్కడైనా టచ్ అనేది వదిలేస్తుందా ఏంటనేది చూద్దాం. టచ్ అనేది ఏమన్నా వదిలేస్తే మనకి డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టే. లేదంటే ఒక్కొక్కసారి మీరు పైన ఒక కవర్ ఇస్తాడు, దానికి ఆ కవర్ అనేది రిమూవ్ చేసుకొని మళ్ళీ టచ్ చెక్ చేసుకోండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది. అప్పటికి మీకు సెట్ అవ్వట్లేదంటే టచ్ అనేది ప్రాబ్లం ఉన్నట్టే, ఇంకా డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి కన్ఫామ్గా. డైల్ ప్యాడ్ అయితే మనం బ్లర్ అయితే చేసాం ఫ్రెండ్స్, నెంబర్స్ అయితే ఉంటాయి కాబట్టి కస్టమర్ది. బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోండి. మీకు ఒరిజినల్ అయితే మీకు ఫాస్ట్గా అప్ అండ్ డౌన్ అవుతుంది, అదే కాపీ డిస్ప్లే అయితే మీకు బ్రైట్నెస్ అనేది స్లోగా బ్రైట్నెస్ తగ్గుతుంది, మీరు పెంచిన వెంటనే స్లోగా పెరుగుతుంది. క్వాలిటీ కూడా చాలా తేడా వస్తుంది దానికి దీనికి. టచ్ అయితే మనకి బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే గ్లూ అనేది వేసి ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేశాను. ఇప్పుడు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఓపెన్ చేయండి, ఎందుకంటే షార్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే డిస్ప్లే కనెక్టర్ అనేది డైరెక్ట్గా పెట్టకూడదు గమ్ముని. నెక్స్ట్ ఇప్పుడు గ్లూ అయితే మనం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రేమ్కి అయితే మనం గ్లూ అయితే వేస్తున్నాం. గ్లూ అయితే మనకి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ గ్లూ పడిన చోటన మనం రిమూవ్ చేసుకోవాలి, లేదంటే మనకి అది బయటకు వచ్చేయడం, లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది. మనకి డిస్ప్లేలో కూడా వెళ్ళే అవకాశం ఉంది, మ్యాక్సిమం గమ్ముని మీకు వెళ్ళదు డిస్ప్లేలోకి. మనం ఎక్కువ ఉన్న గ్లూ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ డిస్ప్లే అయితే చూడండి ఫ్రెండ్స్, స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసి మనం ఈ కింద మెయిన్ లెన్స్ దగ్గరది కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే మీకు టచ్ కంప్లైంట్ అనేది రాదు. స్టిక్కర్ అనేది వేసుకోండి. మీకు కాపీ డిస్ప్లేలో అయితే మీకు స్టిక్కర్స్ కొమ్మని రాదు, 2x టైప్ వేసుకొని మీరు అంటించుకోండి పర్ఫెక్ట్గా. గ్లూ అనేది లెన్స్లోకి వెళ్ళకూడదంటే పైన ఐసీ టైప్ వేసుకోండి కింద లెన్స్ దగ్గర. గమ్మున అయితే డిస్ప్లేలోకి అయితే మీకు గ్లూ అనేది వెళ్ళదు కింద లెన్స్ దగ్గర మెయిన్. అందుకే ఇక్కడైతే మనకి గ్లూ అనేది కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే రిమూవ్ చేసేస్తున్నాను. సెన్సార్ ఉంటుంది కదా పైన, మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తుంది. గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది పర్ఫెక్ట్గా ఉంది, మనమైతే ఫిక్స్ అయితే చేస్తున్నాం ఇప్పుడు డిస్ప్లేని. వీడియో అయితే నేను కొంచెం ఫార్వర్డ్ చేశాను ఫ్రెండ్స్, స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాం కాబట్టి.
ఎక్స్ట్రా గ్లూ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు అప్పుడే క్లీన్ చేసుకోవాలి. మీరు వెంటనే క్లీన్ చేసేసుకుంటే మీకు డ్రై అయిన తర్వాత మీకు చేతికి అనేది తగలకుండా ఉంటుంది. డ్రై అయ్యాక మీరు తీయడానికి కూడా రాదు. అది ఫస్ట్ క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఆల్ సైడ్స్ మొత్తం అన్ని సైడ్స్ మీరు క్లీన్ చేసుకుంటే ఎక్కడైతే గ్లూ ఎక్కువైతే ఉన్నదో అది మనకి కట్ అయిపోతుంది. అక్కడ మనం రఫ్ చేసేటప్పటికి ఎక్స్ట్రా గ్లూ అనేది అక్కడ కట్ అయిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే మనం ఫిక్స్ చేస్తున్నాం, ఎందుకంటే డిస్ప్లేని పట్టుకొని ఉండాలి కాబట్టి. ఈ రబ్బర్స్ అయితే మ్యాక్సిమం 3 to 4 hours అయితే ఉంచండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. డిస్ప్లే అనేది గమ్ముని మళ్ళీ మీకు బయటకు అనేది ఊడడం అనేది జరగదు. గ్లూ కూడా మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయకండి. గ్లూ అనేది మీరు 1 month లోపే మార్చేసుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా. గ్లూకి దానికి ఏమవుతుందంటే మనకి ఎయిర్ అనేది వెళ్ళిపోయి లోపల నుంచి మీకు గ్లూ అనేది పవర్ తగ్గిపోతుంది. మనం వేసినా కానీ డిస్ప్లే ఊడిపోయిందని చెప్పి వస్తారు చాలామంది, సైడ్ నుంచి లైటింగ్ వచ్చేస్తుందని.